సీజన్లతో సంబంధం లేకుండా పుచ్చకాయలను ప్రజలు కొనుగోలు చేస్తూ ఉంటారు. వీటికి డిమాండ్ ఎక్కువగా ఉండటంతో సాగు చేసిన రైతులు లాభాలను గడిస్తున్నారు. సాగులో సరైన సమయంలో సస్యరక్షణ చర్యలు పాటించడంతో పాటు ఆధునిక విధానాలను అవలంబించడం వల్ల ఎక్కువ లాభాలు పొందవచ్చు. అందుకే తూర్పుగోదావరి జిల్లాలో పుచ్చ సాగులో పాటించాల్సిన మెలకువలు, సస్యరక్షణ విధానాలపై రైతులకు అవగాహన కల్పించారు బిగ్ హార్ట్ సంస్థ ప్రతినిధులు. ఆ వివరాలు మీకోసం. పుచ్చ సాగులో విత్తన దశ నుంచి తగిన జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు ఆధునిక విధానాలు అనుసరిస్తే అధిక దిగుబడులు సాధించొచ్చని అంతర్జాతీయ విత్తనాలు, పురుగుమందుల సంస్థ బిగ్ హార్ట్ చీఫ్ సంజీవరెడ్డి తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా ధర్మవరంలో పుచ్చ సాగు చేసే రైతులకు ఉద్యాన హార్టీ హౌస్ ఆవరణలో అవగాహన సదస్సు నిర్వహించారు. పుచ్చ సాగులో సాధారణంగా వచ్చే తెగుళ్లు, ఎదుర్కొనే ఇబ్బందులతో పాటు ఆధునిక పరికరాల వినియోగంపై అవగాహన కల్పించారు. నేలలో తేమను కాపాడే ఆధునిక మల్చింగ్ వినియోగంపై రైతులకు తగు సూచనలు చేశారు. జిల్లాలో పలు ప్రాంతాల నుంచి పుచ్చ సాగు చేసే రైతులు సదస్సులో పాల్గొన్నారు. రైతులకు నర్సరీలో ప్రయోగాత్మకంగా సస్యరక్షణను వివరించారు. పుచ్చపాదులు సాగు చేసే రైతులు విత్తన శుద్ధి గురించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. దీని ద్వారా మొక్కలో నిరోధక శక్తిని పెంచి తెగుళ్లను నివారించవచ్చు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు ఆర్జించవచ్చు. విత్తనం నాటిన నాటి నుంచి పోషకాలు అందించాల్సి ఉందని సంజీవరెడ్డి తెలిపారు. నేలలో ఎక్కువ తేమ లేకుండా చూసుకోవాలి. తేమ ఎక్కువైతే ఫంగస్, బ్యాక్టీరియా తెగుళ్లు విజృంభిస్తాయి. విత్తనం పెట్టగానే ప్రకృతి సిద్ధమైన ఎరువుతో పాటు న్యూట్రియన్స్ అందించే యామిక్ యాసిడ్ను వినియోగించాలన్నారు సంజీవరెడ్డి. మొక్కలను నర్సరీ నుంచి తెచ్చి నాటే ముందే భూమిని శుద్ధి చేయాలని సూచించారు. బిగ్ హార్ట్ అగ్రో ప్రైవేట్ లిమిటెడ్ అని ఒక ఆన్లైన్ అగ్రి కామర్స్ కంపెనీ. సో మేము రైతులకి వ్యవసాయానికి అవసరపడే అన్ని విధానాల విత్తనాలు, వ్యవసాయానికి అవసరం పడిన మందులు ఉండొచ్చు, ఎరువులు ఉండొచ్చు, సో పోషక తత్వాలు ఉండొచ్చు, అవన్నీ ఇంటికి మేము అంటే డెలివరీ చేసే ఇట్లా ఒక కంపెనీ. సో ఈరోజు ఇక్కడ పుచ్చకాయ గురించి ఒక క్రాప్ సెమినార్ ఉండేది. సో క్రాప్ సెమినార్లో పుచ్చకాయ గురించి ఏమేమి చేస్తే రైతులు ఎక్కువ దిగుబడి తీయొచ్చు, సో తర్వాత దానికి వచ్చే కీటక నిర్వహణ, తర్వాత వ్యాధి అంటే రోగ నిర్వహణ గురించి ఈరోజు మేము ఇక్కడ సెమినార్ పెట్టుకున్నాము. రైతులకి అదే రీతిగా తర్వాత మల్చింగ్ పేపర్ అంటే ఇప్పుడు తక్కువ నీళ్లు వాడుకొని ఎక్కువ దిగుబడి తీయడానికి తక్కువ నీళ్లతో ఉన్న ఒక టెక్నాలజీని వాడుకొని ఎలా వాడాలని మల్చ్ టెక్నాలజీ గురించి కూడాను ఈరోజు మేము ఒక సెమినార్లో మాట్లాడాము. పుచ్చకాయలు రాగానే వాటిపై పురుగులు, తెగుళ్ల బెడద అధికంగా ఉంటుంది. రసం పీల్చే పురుగుతో పాటు కాయకొళ్ళు తెగులు, బ్యాక్టీరియాలు అధికంగా ఆశిస్తాయి. లద్దె పురుగు అధికంగా నష్టం కలిగిస్తుంది. పుచ్చపండుపై దోమలు గుడ్లు పెట్టడం ద్వారా ఎక్కువగా నష్టం కలుగుతుంది. వాటిని నివారించేందుకు జిగురు అట్టలు, ట్రాపర్లు ఏర్పాటు చేయాలని తెలిపారు. వాళ్ళు పండుతూ ఉండరు, కానీ ఇలువరి ఎక్కువ అంటే దిగుబడి ఎక్కువ రావటం లేదు, కానీ వాళ్ళు చాలా ఖర్చు పెడుతున్నారు. సో దాన్ని మేము ఇప్పుడు ఎలా చేస్తే వాళ్ళు పెడతా ఉండే ఖర్చు కరెక్ట్గా పెడుతున్నారా లేదా, అది ఎక్కడెక్కడ వాడాల్సి ఉంటుంది, ఎక్కడెక్కడ ఏదేది వాడాల్సి ఉంటుంది, వైజ్ఞానికంగా ఎలా చేయాలని ఈరోజు మేము వాళ్ళకి సవివరంగా చెప్పాము. సో దానివల్ల వాళ్ళ స్పందన చాలా పాజిటివ్గా ఉంది కాబట్టి సో వాళ్ళకి ఇంకా మేము ఏం కావాలో అందించడానికి మేము రెడీ. కొన్ని కరెక్ట్ వాతావరణానికి ఇప్పుడు ఒక్కొక్క సీజన్లో అయితే ఒక్కొక్క రకమైన పురుగులు వస్తాయి, ఒక్కొక్క రకమైన వ్యాధులు వస్తాయి. సో తర్వాత ఎస్పెషల్లీ న్యూట్రియంట్ మేనేజ్మెంట్ అంటే పోషక తత్వాలు ఏదేది వాడాలి, ఎందుకంటే రైతులకి వాళ్ళకి తెలీదు ఏ టైంలో ఏది వాడాలా, ఎక్కువ రావాలంటే మళ్ళీ రోగనిరోధక శక్తి పెంచుకోవాలంటే ఏం చేయాలా, అదంతా వాళ్ళకి అంతగా తెలియదు కాబట్టి సో వాళ్ళకి దాని గురించి మేము సవివరంగా వివరించామన్నమాట. మేము గత 4 సంవత్సరాలుగా ఆల్రెడీ పుచ్చ పండిస్తున్నాం ఈ ఏరియాలో. అయితే ఏంటంటే ముందుగా మల్చింగ్తో స్టార్ట్ చేస్తే ఈ ఏరియాలో మల్చింగ్ విధానం మొట్టమొదటిసారిగా మేమే ప్రవేశపెట్టుకున్నాం. లోకల్లో ఒక మల్చిస్ తెచ్చి వేసేవాళ్ళం. మంచి దిగుబడులు సాధించాం. అయితే తర్వాత కొన్ని చూసేటప్పటికి ఏమైందంటే ఒక మల్చ్ వేసిన తర్వాత ఒక 3-4 నెలల్లో అది పాడైపోవడం, తర్వాత మళ్ళీ దున్నినప్పుడు ఆ మల్చింగ్ చిరిగిపోవడం,
మేము మళ్ళీ కొత్త మల్చ్ వేసుకోవడం ఇవన్నీ చూసిన తర్వాత ఈ మల్చింగ్ విధానం కూడా ఎంతవరకు కరెక్ట్, ఎందుకంటే మేము ప్లాస్టిక్ భూమిలో వదిలేస్తున్నాం, ఒక రకంగా భూమి పాడవుతుంది, మాకు ఒక రకంగా ఖర్చు పెరుగుతుంది, ఇది కరెక్టేనా లేకపోతే మామూలు విధానంలో వెళ్దామని ఆలోచించినప్పుడు మేము చాలా ప్రయత్నించిన తర్వాత ఈ మల్చ్ వాడడం జరిగింది. ఈ మల్చ్ వచ్చేసరికి మేము ఇజ్రాయెల్ నుంచి ఇంపోర్ట్ చేసిన ఎంబోజ్డ్ మల్చ్ ఇది. సో ఈ మల్చ్ ఏంటంటే కొంచెం కాస్ట్లీ, మామూలు మనం వాడే మల్చ్ కంటే కొంచెం అధికమైన ధర అయినప్పటికీ కూడా ఖచ్చితంగా ఏంటంటే మనకి 1 సంవత్సరం పాటు గ్యారంటీగా ఫీల్డ్లో ఉంటుందనే నమ్మకంతో ఆల్రెడీ మేము ప్రయత్నించాము. పుచ్చ సాగులో ఇజ్రాయెల్ మల్చింగ్ షీట్లు వినియోగిస్తే పెట్టుబడులు తగ్గి లాభాలు పెరుగుతాయని ఉద్యాన్ యువ రైతు ప్రసాద్ తెలిపారు. పుచ్చ మొక్కల మధ్య పరిచే స్థానిక మల్చింగ్ షీట్లు చాలా త్వరగా పాడవుతాయన్నారు. పైగా ప్లాస్టిక్ను భూమిలో వదలాల్సి వస్తోందని, దీనివల్ల భూమికి నష్టం కలుగుతుందన్నారు. దీనిని నివారించడానికి ఇజ్రాయెల్ నుంచి మల్చింగ్ షీట్లు దిగుమతి చేసుకుని వినియోగిస్తున్నామన్నారు. ఈ మల్చ్ వాడడం వల్ల ఏంటంటే ముందు ఇనీషియల్గా మనం పెట్టుబడి ఎక్కువ అవుతున్నా కూడా చివరికి వచ్చేటప్పటికి ఏంటంటే చాలా ఖర్చు తగ్గుతుంది. ఎందుకంటే మళ్ళీ మల్చ్ వేయడం, పొలం దున్నడం, మళ్ళీ తీయడం, ఇవన్నీ బాధలు మాకు ఉండటం లేదు. ఒకేసారి మల్చ్ వేసుకున్నప్పుడే చక్కగా ఫర్టిలైజర్, బేసల్ డోసు, అందులో పశువుల ఎరువు, కాంప్లెక్స్ ఎరువులు, మైక్రోన్యూట్రియంట్స్, ఈ కొన్ని రకాల తెగుళ్ళని కంట్రోల్ చేసుకుని గ్రాన్యూల్స్ ఇవన్నీ వేసుకుంటే, మల్చ్ వేసుకుంటే తర్వాత ఒక క్రాప్ అయిపోయిన తర్వాత దాన్ని కొన్ని ఆల్రెడీ ఇప్పుడు ఏంటంటే మనకు నానో టెక్నాలజీలో కొన్ని ప్రొడక్ట్స్ వచ్చాయి, వాటితో స్టెరిలైజేషన్ చేసుకొని దాన్ని మళ్ళీ కొత్త పంట వేసుకోవడం జరుగుతుంది. సో ఈ విధానంలో ఏంటంటే ఇప్పుడు మేము ఆల్రెడీ 4 సంవత్సరాల నుంచి దగ్గర ఒక 1000 ఎకరాల వరకు పుచ్చ పండించడం జరిగింది. సో గత సంవత్సరం నుంచి కూడా మేము మాతో పాటు ఇదే అవకాశాల కోసం, ఈ విధానం కోసం చూస్తున్న రైతులకు మేము కన్సల్టెన్సీ లాగా మేము కంప్లీట్ సీడ్ టు హార్వెస్ట్, ఈవెన్ మార్కెట్ సపోర్ట్ కూడా చేస్తూ సేవలు అందిస్తున్నాము. దేశీయ మల్చింగ్ షీట్లకు ఎకరానికి 12,000 ఖర్చయితే దిగుమతి చేసుకున్న మల్చింగ్ షీట్లు 16,000 రూపాయలవుతోంది. అయితే దేశీ మల్చింగ్ షీట్లు ఒక పంటతోనే చిరిగి పాడైపోతాయి. కానీ ఇజ్రాయెల్ షీట్లు 4 పంటల వరకు నిలిచి ఉంటాయని తెలిపారు. ఈ షీట్లను పుచ్చపాదులతో పాటు కూరగాయలు, ఇతర పంటలకు సైతం వినియోగించవచ్చంటున్నారు. బిగ్ హ్యాట్ కంపెనీ వాళ్ళు వచ్చి మాతో పాటు కలిసి పనిచేస్తామని చెప్పి ముందుకు వచ్చారు. సో వాళ్ళు ఆల్రెడీ ఇండియా మొత్తం మీద చాలా మంచి విత్తనాలు, పురుగు మందులు, ఎరువులు అన్నీ అందించడంలో వాళ్ళకి మంచి అనుభవం ఉంది. సో వీళ్ళతో పాటు ఈ అగ్రిప్లాస్తోనూ మేము కలిపి పనిచేస్తున్నాం. ఇప్పుడు ఈ రైతులకు కావాల్సిన ఎటువంటి ఓన్లీ పుచ్చ, కర్బూజానే కాకుండా కూరగాయలు, పళ్ళు, మొత్తం హార్టికల్చర్కి సంబంధించిన ఏ క్రాప్స్కి కానీ, కొన్ని అగ్రికల్చర్ క్రాప్స్కి కానీ మేము మా సర్వీసెస్ అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఈ సదస్సుకు రైతుల నుంచి మంచి స్పందన లభించింది. ఆధునిక సాగు పద్ధతులను తెలుసుకునేందుకు రైతులు ఉత్సాహాన్ని చూపించారు.